మనం ప్రార్థనలో గడపడం వల్ల మనం కూడా దేవుడికి సమీపంగా రావడానికి అవకాశం ఉంది. నేను ఈరోజు ఒకటే మీకు చెప్తున్నా ఏంటంటే, అరణ్యంలో ఉన్న మనం కూడా, మన చుట్టూన్నది మనుషులు అనుకోకండి, మన చుట్టూన్న ప్రజలందరూ కూడా క్రూర మృగాల కంటే ఇంకా భయంకరమైన వాళ్ళు అండి. ఈ మధ్య మాకు తెలిసిన వాళ్ళు ఒక దేశం వెళ్ళారు ట్రిప్ కోసం. వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఫోటోలు మాకు పంపించారు. అదేంటంటే సింహం బతుకున్న సింహమే, బొమ్మ కాదు. దాంతో ఫ్రెండ్లీగా ఉన్నారు. దాని కాళ్ళు పట్టుకుంటున్నారు, దాన్ని చేయి పట్టుకుంటున్నారు, దాన్ని ముద్దు పెట్టుకుంటున్నారు, దాన్ని కౌగిలించుకుంటున్నారు. అది ఏమీ అనట్లే. సింహం ఏంటంటే క్రూర మృగమా కాదు, అసలు చీల్చి చెండాడిద్ది, రక్తం కనపడితే మొత్తం దాకి పడేసింది. అలాంటి క్రూర మృగాలు సాధు జంతువులుగా మారిపోయాయండి. ఈరోజు మృగాలు మానవ స్వభావంతో ఉంటున్నాయి, కానీ మానవులు మాత్రము మృగాలుగా మారిపోతున్న భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనుషులతో సావాసం చేసేటప్పుడు, మనుషులతో మాట్లాడేటప్పుడు, మనుషులతో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండటం చాలా మంచిది. ఇది సత్యం. కానీ అరణ్యంలో ఉన్న క్రూర మృగాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏమీ చేయలేదు. కానీ ఈ లోకం అనే అరణ్యంలో మనం ఉన్నాం. మన చుట్టూ కూడా క్రూర మృగాలు ఉన్నాయండి. మనకు హాని తలపెట్టేవాళ్ళు, మన యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని వాళ్ళు, మనం బాగుపడ్డట్టు చూసి ఓర్వలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి తప్ప వాళ్ళు మనం ఏమనేది లేదు. ఏజ్కేలుతో దేవుడు అంటాడు, ఓ ఏజ్కేలు, నువ్వు తేళ్ల మధ్య ఉన్నావు. ఎక్కడున్నాడట? తేలంటే తేలు కాదు. ఎవరు? తేలంటే మనుషులే. తేలుగుంటూ కొడతారు కనబడకుండా. దేవుని ఎందున్న ప్రియ దేవుని పెట్టారా, ఈ వాక్యం వింటున్నా మీ అందరూ కూడా చాలా మెలుకోగలిగి ఉండాలి. యేసుప్రభు చెప్పారు, పావురం వలె నిష్కలంకము కలిగి, పాముల వలె ఏం కలిగారండి? మరి పావురం వలె నిష్కలంకంగా ఉండి, పాముల వలె వివేకం కలిగి ఉండాలి. వివేకం ఉండాలి. ఏం జరుగుతుంది, ఏం మాట్లాడబోతున్నారు, మనకి ఏ ప్రమాదం వస్తుందో ప్రార్థన కలిగి ఉంటే నీకు ఆ దేవుడు చూపిస్తాను. దేవుడికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తుకి అరణ్య జీవితం తప్పలే, ప్రభువైన యేసుక్రీస్తుకి శోధనలు తప్పలే, ప్రభువైన యేసుక్రీస్తుకి ఉపవాసం తప్పలే, ప్రభువైన యేసుక్రీస్తుకి ప్రార్థన చేయడం తప్పలే.